హౌ డ్రోవ్ యూ ఇంటూ పాలిటిక్స్? ఎలా మీరు పాలిటిక్స్ లోకి వచ్చారు? క్యాన్సర్ పేషెంట్స్ మేము సౌత్ ఆఫ్రికా తీసుకెళ్ళి ఆడాము అక్కడ. ఇన్ఫాక్ట్ మీరు ఆర్ఎస్ఎస్ లో మెంబర్ కూడా కదా? పొజిషన్ స్ట్రాంగ్. కాంపిటీషన్ అనేది ప్రతి చోట ఉంటది కదా. ఎస్. అట్లా అని చెప్పి మనం ఎగ్జామ్ రాయడానికి 1,00,000 మంది పోతున్నాం, మనం ఫెయిల్ అయిపోతాం వెళ్ళం కదా. మనకు ఎందుకంటే ఒక ప్రాణం కదా అది. నథింగ్ ఈజ్ వాల్యుబుల్ దెన్ ఎ లైఫ్. వాళ్ళు అసలు ఫస్ట్ డే సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని ఒక టికెట్ 3,000 పెట్టుకొని వెళ్ళారు వాళ్ళు. ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు రియాక్ట్ అయితే అసలు ఇదంతా ఏది కాదు. సో దీనికి ఎవరు నెగ్లిజెన్సీ కారణం అంటారు? నెగ్లిజెన్సీ అనేది ఇప్పుడు స్ట్రైట్ గా తెలుస్తుంది కదా. సో అట్లా అని చెప్పి అందరు లైన్ కట్టుకొని అక్కడికి వెళ్ళి చూడలేరు కదా. సో ఆయనకి ఏమన్నా పర్సనల్ గడ్జ్ ఉందంటారా, లేకపోతే సమయం వచ్చినప్పుడు స్పందించుంటారు ఆయన? రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా బెనిఫిట్ షోసే ఉండవు అని ఎవరు ఫోర్స్ చేయట్లే కదండి. ఎవరు స్తోమత ఉంటే వాళ్ళు వెళ్ళి సినిమా చూస్తారు. 2 రోజులు ఆడితే సక్సెస్ సినిమా. మీ బడ్జెట్ ఎంత? 2 crores. అంటే సినిమా అంతా చేసేస్తారు, వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు ఉండవు. మీ అన్నయ్య గారి పేరేంటండి? బీజేపీ నుంచి లాలు. Well, hi, hello, namaste. This is your JP. You're watching 100 TV News That Matters. Today's our guest, people call him as Sardar, Sardar Bhai, Sardar King. He is none other than Abhinav Sardar. So, ఈ రోజు సర్దార్ గారికి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తానండి. సర్దార్ జీ, వెల్కమ్. థ్యాంక్ యూ. That's JP. హ్యాపీ న్యూ ఇయర్. Thank you. Same to you. You too. And sir, please tell me about yourself. Introduction. Just you hail from Achampet, Hyderabad. So how long all this? అరే ఎలా జరిగింది మీరంతా ప్రస్థానం అంతా? నేను ఈ మొత్తం జర్నీ చెప్పాలంటే మీకు 2-3 గంటల సినిమా అవుతుంది. అలా కాదు, మీరు ఆల్రెడీ చేస్తారు కాబట్టి. ఐ బేసికలీ బిలాంగ్స్ టు అచ్చంపేట్, ఓకే, బాబునగర్ డిస్ట్రిక్ట్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు నాగర్ కర్నూల్ గా చేశారు. సో బేసిక్ గా స్కూలింగ్ చిన్నప్పటి నుంచి కూడా నేను అంత బయట స్కూలింగ్ సైనిక్ స్కూల్ కోరుకొండ, విజయనగరంలో చదువుకున్నా. ఓకే. సో అది ఒక డిఫెన్స్ స్కూల్. అక్కడ సీట్ రావడమే చాలా కష్టం. 20,000-30,000 పీపుల్ లో 100 మెంబర్స్ తీసుకుంటారు. ఓకే. సో అట్లా నేను 96 వరకు సైనిక్ స్కూల్లో చదువుకున్నా. ఓకే. సైనిక్ స్కూల్ 6th నుంచి 12th వరకు అక్కడ. ఓకే. అది అయిపోయిన తర్వాత దెన్ ఐ గాన్ టు అక్కడ యాక్చువల్ గా డిఫెన్స్ లో వెళ్ళాలనుకుండే. సైనిక్ స్కూల్ అంటే అందరు చాలా ప్రాసెస్ ఉంటుంది. బట్ నాకు డిఫెన్స్ లో సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అని ఉంటది, అందులో మిస్ అయింది కొంచెం. దెన్ నేను ఇంజనీరింగ్ అపియర్ అయ్యాను. దెన్ నాకు అప్పుడు NIT వరంగల్ లో సీట్ వచ్చింది. సో యు ఆర్ కంప్లీట్లీ గుడ్ స్టూడెంట్ అన్నమాట. ఆబ్వియస్లీ సైనిక్ స్కూల్ అంటేనే గుడ్. yes. సో NIT వరంగల్ లో బీటెక్ అయిన తర్వాత దెన్ మేనేజ్మెంట్ సైడ్ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. దెన్ ఐ అప్లైడ్ ఫర్ MBA వచ్చి నేను NIT త్రిచి, అంటే అప్పుడు NIT, ఇప్పుడు NIT అంటే అప్పుడు REC అనేవాళ్ళు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. అవును. సో బీటెక్ NIT వరంగల్, MBA NIT త్రిచిలో చేశాను. సో బీటెక్ MBA అయిపోయిన తర్వాత నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో నాకు ఫస్ట్ జాబ్ వచ్చి కోకోకోలాలో వర్క్ చేశాను. ఓ, మీరు జాబ్ చేశారా? ఫస్ట్ జాబ్. ఓకే. జాబ్ చేశాక ఆల్మోస్ట్ 12-13 years నేను జాబ్ చేశాను. ఓకే. కోక్లో అయిన తర్వాత ఒక షార్ట్ పీరియడ్ టాటా ఇండికామ్లో చేసి, దాని తర్వాత ఒక 10 years మాత్రం నేను కింగ్ ఫిషర్ UB గ్రూప్ లో వర్క్ చేశాను. సో బేసిక్లీ బ్రాండ్ మేనేజ్మెంట్ కానీ మార్కెటింగ్ కానీ, సో మెయిన్ ఏరియా మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో ఉండేది. ఓకే. సో ఆల్మోస్ట్ అక్కడ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని దెన్ ఐ కేమ్ అవుట్. నాకు యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్యాషన్ టు డూ వేరియస్ థింగ్స్. సో ఒక దగ్గర జాబ్ చేస్తే మనం వీ కాంట్ డూ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ మైండ్, రైట్? సో నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ ప్యాషన్ ఉండే. వీ హావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి ఉండే. సో అందుకని చెప్పి ఐ కేమ్ అవుట్ అండ్ సో మీ జాబ్ క్విట్ చేసి యు ఆర్ కంప్లీట్ ఇంటూ అదర్ సైడ్ అన్నమాట. యా, సో బేసిక్లీ జాబ్ just gain lot of experience through that. Okay. ఒక దగ్గర వర్క్ చేస్తే గానీ మనకి ఎక్స్పీరియన్స్ రాదు కదా. సో absolutely that's the main thing. సో అక్కడ వర్క్ చేశాక దెన్ lot of experience I gained in Coca-Cola గానీ, కింగ్ ఫిషర్ గానీ. సో what I thought is like లైఫ్ ఒక చిన్న మనం జాబ్ చేసుకుంటూ మనం బతకడం కాదు, మనం కూడా ఒక 10 మందికి క్రియేట్ ఎంప్లాయ్మెంట్ కానీ, క్రియేట్ ఎంటర్ప్రినర్స్ కానీ అని చెప్పి నేను ఐ కేమ్ అవుట్. దెన్ ఐ స్టార్టెడ్ స్మాల్ కాన్సెప్ట్ కాల్డ్ హైదరాబాదీ చాయ్ అడ్డా. ఓకే. సో దాని నుంచి గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు పీపుల్ అండ్ క్రియేటింగ్ ఓన్ ఎంప్లాయ్మెంట్ అండ్ క్రియేటింగ్ ఎంటర్ప్రినర్స్. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఐ థింక్ మీ దగ్గర ఎంత మంది వర్క్ చేస్తున్నారు? నేను విన్నదాన్ని బట్టి 250 మంది పనిచేస్తున్నారు. వాస్తవం వర్క్ చేయడం అంటే చాలా మంది వర్క్ చేస్తున్నారు. 100% అది. బట్ ద టార్గెట్ ఈస్ టు మేక్ లార్జర్ దెన్ లైఫ్ బ్రాండ్. ఓకే. సో యాక్చువల్ చెప్పాలంటే చాయ్
ఒక కాన్సెప్ట్ ని, ఒక చాయ్ ని ఒక కార్పొరేట్ లెవెల్ లో బ్రాండ్ క్రియేట్ చేసింది ఫస్ట్ మేమే. ఎస్ ఎస్ తెలుసు. ఇన్ఫాక్ట్ నేనే అది 2015 లోనే స్టార్ట్ చేసింది మేము. తర్వాత ఇవన్నీ ఎవడు పడితే వాడు వచ్చాడు బ్రాండ్లు, బోర్డు పెట్టేస్తారు, ఒక ఇది ఇచ్చేస్తారు, అది బ్రాండ్ అని చెప్తారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. బ్రాండ్ అంటే ఒక క్వాలిటీ, కన్సిస్టెన్సీ కానీ, ఒక ప్రాపర్ ఎస్ఓపి స్టాండర్డైజేషన్ కానీ ఇవన్నీ ఉండాలి. సో ఒక బ్రాండ్ లుక్ అండ్ ఫీల్ కానీ, సో దట్స్ హౌ ఇట్ షుడ్ బి. సో అలా దట్స్ హౌ వీ హావ్ నాట్ రష్ టూ మచ్ ఇన్ టు గివింగ్ ఫ్రాంచైజీ. సో అలా స్లోగా మేము స్టార్ట్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ అగ్రెసివ్. ఓకే, గుడ్ అట్ దిస్. ఐ థింక్ మీరు కర్ణాటక ఇక్కడ సైడ్ కూడా బాగా వచ్చారు. యా వీఆర్ స్టార్టింగ్ ఈవెన్ గ్లోబల్ గా ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో వెరీ సూన్ ఐ థింక్ విల్ బి లాంచింగ్ యూఎస్ ఆల్సో. ఓ గ్రేట్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు అదర్ థింగ్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ ఫిలిం, ఇట్స్ కాల్డ్ మిస్టేక్ ఐ థింక్ సో, రైట్? ఎప్పుడు రీసెంట్ గా ఫిలిమ్స్ అనేది మీకు నాకు తెలిసి మొత్తం తెలియదు. నేను 2010 లోనే ఫస్ట్ సినిమా చేశాను. అచ్చా, ఓకే. ఫస్ట్ సినిమా వచ్చి తేజం. దానికంటే ముందు నేను తులసిలో వెంకటేష్ గారి మూవీలో ఒక స్మాల్ రోల్ ఒకటి చేశాను. ఓహో, ఓకే. దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా నా ఫస్ట్ సినిమా వచ్చింది 2010 లో. ఓకే, తేజం అని వచ్చింది. ఓకే. దాని తర్వాత ఒక 8-9 మూవీస్ చేశాను నేను. హార్మోన్స్ అనే ఒక మూవీ, రాక్షసి అని నేను పూర్ణ లీడ్ రోల్ చేసింది. ఓకే, ఓకే, ఓకే. తర్వాత గేట్ అని, ఓకే, ఏక్ అనే మూవీ, తర్వాత మ్యాగ్నెట్ అని. ఓకే. తర్వాత లేటెస్ట్ గా హిట్ మూవీస్ అంటే నాకు చెప్పాల్సింది మెయిన్ గా రామసూర్ ఒకటి, మిస్టేక్ ఒకటి. రామసూర్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఓకే. మిస్టేక్ వచ్చి ఆహాలో ఉంది. సో యు డన్ ఇట్ ఇన్ వెరీ లార్జ్ స్కేల్. బిగ్ స్కేల్. yes yes. ఓకే, ఓకే. సో నెక్స్ట్ దీనికి చాలా మంది కూడా మీరు మీ దానికి సెలబ్రిటీస్ ని వాళ్ళని బాగా ఇన్వైట్ చేస్తారు అనుకుంటా. దాని గురించి ఏమైనా చెప్పగలరా కొంచెం? బేసిక్ గా మాకు ఒక సెలబ్రిటీ క్రికెట్ టీం ఒకటి పెట్టాము, హైదరాబాద్ తల్వార్స్ అని. సో ద బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ తోటి ఒక స్టార్ట్ చేసాం. సో మేము క్రికెట్ ఆడి వాట్ ఎవర్ ఫండ్ దట్ వి జనరేట్ వి గివ్ ఇట్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. చిన్న చిన్న వాట్ ఎవర్ హెల్ప్ దట్ వీ కెన్ డూ. సో అవి చేస్తా ఉంటాం. లేదంటే ఒక మంచి క్యాంపెయిన్ చేయడం, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ, స్వచ్ఛ హైదరాబాద్ మీద ఒక క్రికెట్ ఆడాము. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ పెట్టి మేము సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ చేసి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పీపుల్ మనం కూడా కొన్ని చేయాలి కాబట్టి వి డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ త్రూ దట్. సో మీరు ఈ హైదరాబాద్ తల్వార్స్ టీమ్ చైర్మన్ గా మీరుండి కూడా వీటి నుంచి మీరు వచ్చే అమౌంట్ ఉందా యు కన్వర్ట్ ఇంటూ అదర్ థింగ్స్ ఫర్ ఆర్ఫనేజెస్ అన్ని కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్ మేము సౌత్ ఆఫ్రికా తీసుకెళ్లి ఆడాము. అక్కడ టీమ్ అంతా సౌత్ ఆఫ్రికా తీసుకెళ్లి 2019 లో అక్కడ క్యాన్సర్ పేషెంట్స్ కి ఒక 5 lakhs డొనేట్ చేయడం జరిగింది. సో అక్కడ మన తెలుగు వాళ్ళతో వెళ్ళి క్రికెట్ ఆడాము మేము సెంచురియన్ స్టేడియం లో. మనందరం సెంచురియన్ స్టేడియం లో క్రికెట్ చూసేవాళ్ళం కానీ ఆడాము అక్కడ. సో దట్ ఈస్ హౌ వి. సో నెక్స్ట్ అండి, ఇప్పుడు దీని గురించి తర్వాత పక్కన పెట్టేస్తే మీరు హీరోగా చేసిన మూవీస్ లో ఎస్పెషల్లీ శ్రీకాంత్ గారి టాపిక్ నాకు బాగా ఇష్టం అండి. ఆయనకు నేను మంచి ఫ్యాన్ కూడా, నాకు బాగా ఇష్టం ఆయన అంటే. మా బాబాయ్ చాలాసార్లు కలిసారు ఆయన్ని. మీరు శ్రీకాంత్ గారికి ఎలా మీ యొక్క బాండింగ్ ఎలా ఏర్పడిందండి? ఎప్పుడు వెన్ దిస్ బాండింగ్ స్టార్ట్? శ్రీకాంత్ అన్న ఇప్పుడు ఎవరు మీరు వెళ్ళినా కానీ అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటారు. నేను జనరల్ గా వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా మంది వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు ఫొటోస్ కోసం. అది సో అందరినీ వెల్కమ్ చెప్తారు. ఆ మనిషి ఏంటంటే హీజ్ మోర్ దెన్ అన్ యాక్టర్, ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో అక్కడ నాకు బాగా టచ్ అయ్యాను. సో ఎనీ టైం మనం ఎవరికి ఏమి అడిగినా కానీ అన్న కూర్చోబెట్టి మాట్లాడడము, చాలా వెల్కమింగ్, వామ్ వెల్కమ్ ఉంటుంది ఆయన దగ్గర. సో అట్లా నాకు బాగా అటాచ్ అన్న అంటే. వాట్ ఎవర్ యునో వి డూ హీ సపోర్ట్స్. ఎందుకంటే బికాస్ హీ నోస్ హౌ ది ఇండస్ట్రీ ఈజ్. ఆయనకి తెలుసు, ఆయన చాలా కష్టపడి వచ్చిన మనిషి. ఇండస్ట్రీలో చాలా కొత్త మందిలో చెప్పాలంటే ఆయన ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ హూ ఇస్ really worked hard and came on his own. So చాలా మంచి పర్సన్ కూడా, చాలా మంచి పర్సన్. he keeps on helps other people. Yeah, very good human being. హ్యూమానిటీ ఎక్కువ ఆయనకి. అవునవును. ఎవరిని హర్ట్ చేసే మనసుతో. సో మీరు ఇంత క్లోజ్ బాండింగ్ అంటే ఇది మీకు ఆయన ఎప్పటి నుంచి పరిచయం? 10 ఏళ్ళు అవుతుందా? అంతగా ఒక 10 years. సో మీరు 10 years లో చాలా బాండింగ్ ఉంటుంది. బట్ లాస్ట్ ఈ మిస్టేక్ నుంచి మీరు ఆయనకి చాలా ఇంకా దగ్గర అయ్యి మీ ఫిల్మ్ మీద ప్రొడ్యూస్ చేయించాలనుకున్నారంటే వాస్తవమా? అన్న ప్రొడ్యూసర్ కాదు. లేదు, మీ బాండింగ్ లో మీరు దానికి ఓన్ గా మీరే ప్రొడ్యూసర్. సో ఎలా ఇంత బాండింగ్ ఆఫ్టర్ క్లోజ్ బాండింగ్? బాగా బేసిక్ గా నేను అన్నకి మేము క్రికెట్ ఆడతాం కదా, క్రికెట్ ఎంత కలిసి క్రికెట్ ఆడతాము అంతా. అవును. సో బేసిక్ గా ఏంటంటే నేను ఇలా చేశాను మూవీ, మీరు సపోర్ట్ చేయాలంటే డెఫినెట్ గా చేస్తాను. మిస్టేక్ మూవీ మీరే మెయిన్ గెస్ట్ గా రావాలి అంటే అప్పుడు వచ్చి హీస్ రియలీ హెల్ప్, యూనో చాలా మంచి మోటివేషన్ ఇచ్చారు. సో బాండింగ్ అనేది మాది ఎప్పటి నుంచి అన్న, ఎప్పటి నుంచి మంచి క్లోజ్, చాలా బాగుంటారు. బట్ మిస్టేక్ మూవీకి యూస్ రియలీ టేకెన్ ఇట్ పర్సనల్లీ అండ్ రియలీ హెల్ప్ ఇన్. చూసాను చాలా సార్లు ఆయన మిమ్మల్ని చేస్తా, మీరు ఆడియో ఫంక్షన్ మీరు దాన్ని పిలిచారు కూడా ఆయన. సో సర్దార్ జీ, కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, మీరు ఫిల్మోగ్రఫీ
ఓకే యువర్ లైఫ్ చైర్మన్ గా ఈ హైదరాబాద్ ఛాయ్ అడ్డా అండ్ హైదరాబాద్ తల్వార్స్ ఇవన్నీ కాకుండా హౌ డ్రోవ్ యూ ఇన్ టు పాలిటిక్స్, ఎలా మీరు పాలిటిక్స్ లోకి వచ్చారు? బేసిక్గా ఈజీ. నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి చదువుకుంది సైనిక్ స్కూల్లో కాబట్టి Hmm. అక్కడ నేర్చుకునేదంతా మాకు డిఫరెంట్. ఇట్స్ కంప్లీట్లీ ఒక దేశం భక్తి, Yes. గివింగ్ బ్యాక్ టు సొసైటీ, అదే మనకు నేర్పించేది. సారీ ఇన్ఫాక్ట్ మీరు ఆర్ఎస్ఎస్ లో మెంబర్ కూడా కదా? Active, right? Ah. సో బేసిక్ గా అక్కడ మాకు నేర్పించేది అదే కాబట్టి డెఫినెట్ గా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు మనకి ఏదైనా చేయాలి అనుకుంటే మనం కొంత స్కేల్ వరకు చేయగలం. ఇప్పుడు నేను ఎంత సోషల్ యాక్టివిటీస్ చేసినా కొంత స్మాలర్ స్కేల్ కి నేను ఐ కెన్ రీచ్ టు పీపుల్ అండ్ ఐ కెన్ డూ ఇన్ స్మాలర్ స్కేల్. కానీ ఒక సొసైటీకి మనం ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి, ఒక లార్జ్ స్కేల్ ఆఫ్ కమ్యూనిటీ జనాలకి మనం ఏదైనా మంచి చేయాలి అంటే, మనం ఒక మార్పు తీసుకురావాలి అంటే డెఫినెట్ గా ఒక ఎన్జిఓనో ఒక ఇదే పెట్టి చేయలేము. కాబట్టి డెఫినెట్ గా పొలిటికల్ అనేది ఉండాల్సింది. సో ఆ థాట్ తోటి డెఫినెట్ గా నాకు ఒక మార్పు తీసుకొద్దాము, ఒక చేంజ్ తీసుకొద్దాము అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి కూడా. అందుకని చెప్పి ఐ వెంటెడ్ ఇంటూ పాలిటిక్స్ ఆల్సో. ఓకే, సో మీరు పోటీ చేసిన కాన్స్టిట్యూషన్ ఎక్కడండి? పోటీ చేయలేదు నేను. పోటీ చేయడానికి పోటీలో ఉండే ఎంపీగా చేద్దామని ఆదిలాబాద్ నుండి. బట్ అన్ఫార్చునేట్లీ నాకు లాస్ట్ మూమెంట్ లో టికెట్ అవ్వలేదు. బట్ డెఫినెట్ గా సమ్ డే విల్ డూ ఇట్. తప్పకుండా అండి, వస్తారు, దాంట్లో డెఫినెట్ గా డౌట్ లేదు. సో యంగ్ పీపుల్ ని ఆల్వేస్ పార్టీ ఇలాంటి ఎంకరేజ్ చేస్తుంది వాస్తవమే. సో అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ రావాలి. పాలిటిక్స్ లో ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తే చేంజ్ మార్పు అనేది వస్తుంది. సో ఆదిలాబాద్ అని ఎందుకు మీరు దాన్ని అక్కడే చూస్ చేసుకున్నారు? ఏం లేదు, నేను ఎక్కడైనా అవకాశం ఉంటే చేసేవాడిని. అక్కడ ఎందుకు అంటే నేను బేసిక్ గా నాకు అక్కడ జనాలు మీ కమ్యూనిటీ అని ఎవరైనా కానీ అందరూ పరిచయము. ప్లస్ అక్కడ ఏంటంటే నాకు రూట్స్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ రూట్స్ ఎక్కువ అంటే నాకు చాలా మంది తెలుసు కాబట్టి, గ్రౌండ్ రూట్స్. సో అక్కడ నేను మ్యారేజ్ చేసుకుంది అక్కడే కాబట్టి ఆదిలాబాద్ నుండి. సో తెలుసు కాబట్టి నేను అక్కడ నుంచి. సో ఎలా మీకు సన్నిహిత్యం అంత బాగా ఈ బండి సంజయ్ గారి దగ్గర నుంచి, ఈటెల గారి దగ్గర నుంచి ఎలా ఈ సన్నిహిత్యం ఎలా అంటే? బేసికలీ మనం పాలిటిక్స్ లో ఉన్నప్పుడు అందరితోటి సన్నిహిత్యం ఉండాలి కదా. సో డెఫినెట్ గా అందరితోటి మనం కలిసి ఉంటాము. అండ్ అందరు కూడా బాగా సపోర్ట్ చేస్తారు డెఫినెట్లీ. దే ఆల్సో వాంట్ పీపుల్ హూ ఆర్ న్యూ ఫేసెస్ పాలిటిక్స్ లో రావాలి, యంగ్స్టర్స్ రావాలి. సో అంత ప్రత్యర్థులు మీకు, ఐ మీన్ అపోజిషన్ అంత గట్టిగా ఉన్న టైంలో కూడా మీరు ఎలా అక్కడికి వెళ్ళి పోటీ చేయాలని అనిపించింది? మీ అపోజిషన్ అంత స్ట్రాంగ్ ఉంటే కూడా. అపోజిషన్ స్ట్రాంగ్, కాంపిటీషన్ అనేది ప్రతి చోట ఉంటది కదా. అట్లా అని చెప్పి మనం ఎగ్జామ్ రాయడానికి 1,00,000 మంది పోతున్నాం, మనం ఫెయిల్ అయిపోతాం వెళ్ళాం కదా. మనమే నెంబర్ 1 వస్తామని వెళ్తాం. సో అదే కాన్ఫిడెన్స్ దేంట్లోనే అదే ఉండాలి. ఆల్రెడీ గ్రౌండ్ రూట్స్ మీరు అంత స్ట్రాంగ్ గా ఉన్నాయన్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. గ్రౌండ్ డెఫినెట్ గా స్ట్రాంగ్ ఉంటది. ఎండ్ ఆఫ్ ద డే మనకు ఎవరో తెలియదు అనుకోకుండా ఉంటే కష్టం కదా. చాలా మంది తెలుసు కాబట్టి ఇట్ బికమ్స్ ఈజీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. మోర్ దెన్ దాట్ మనం చేసే యాక్టివిటీస్ కానీ, మనం చేసే యాక్షన్స్, మనం ఏం ప్రామిస్ చేస్తాం జనాలకి అనేది ఇంపార్టెంట్. అది డెఫినెట్ గా గాన్ విత్ క్లియర్ కట్ ప్లాన్ కాబట్టి ఐ థాట్ ఐ కుడ్ మేక్ ది డిఫరెన్స్. సో ఎంతవరకు మీరు డిఫరెన్స్ చేయగలిగారండి? 100% అందరూ ఎక్స్పెక్ట్ చేశారు వస్తే చాలా బాగుంటది, చాలా మంది బాధపడతారు. డెఫినెట్ గా దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సమ్ డే. ఇన్ఫాక్ట్ నాకు తెలిసిన అక్కడ మండలాల్లో కూడా నేను చాలా వరకు ఎంక్వైరీ చేయడం జరిగింది మీ గురించి. సో ఈజ్ ఎ గుడ్ క్యాండిడేట్ అండ్ బాగా గ్రౌండ్ రియాలిటీ బాగా ఇచ్చారు. సో hats off for that. Thank you. And coming into this other topics called as trending topics. So the trending topics మీకు తెలిసి ఏమున్నాయంటారు మార్కెట్ లో ఈ రోజు ఫిల్మోగ్రఫీ మీద? ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయి ఇప్పుడు? పుష్ప ఒకటే నడుస్తుంది కదా. పుష్ప చెప్పండి. అల్లు అర్జున్ గారు రీసెంట్ గా జరిగిన ఈ స్టాంపెడ్ లో సో ఆయన్ని ఇలాగా చేసిన దానికి మీరు దాని మీద ఏం మాట్లాడతారు? బేసిక్ గా నేనైతే కళ్ళారు చూడలేదు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు. మనం చెప్పింది విన్నాం కానీ మనం ఏది పడితే అది చెప్పలేము, ఎవరి మీద కామెంట్ కూడా చేయలేము. కాకపోతే సిచ్యువేషన్ అంతా చాలా మంది చెప్పుకోవడము, మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పింది అంత ఏంటంటే, జరిగింది ఒక సిచ్యువేషన్, ఒక అంత వెరీ సాడ్ ఇన్సిడెంట్ అయినా కూడా మనం రియాక్ట్ అవ్వకపోవడం. ఒక నిమిషం, సారీ, ముఖ్యమంత్రి గారి పక్కన పెట్టండి. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ యూ. ఈ స్టాంపెడ్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? జనరల్ గా పబ్లిక్ మాట్లాడంటే అల్లు అర్జున్ గారు వెళ్ళి సారీ చెప్పింటే అయిపోయేది అనే మాట మాట్లాడారు. సో దాని మీద యాజ్ ఎ ఫిలిం పర్సనాలిటీ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీరు చెప్పండి దీని మీద. ఇఫ్ నాకు ఎవరు వాళ్ళ ఇది తెలియదు కానీ ఇఫ్ ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ దట్ ప్లేస్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్ గా వెళ్ళి సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసి, జనాల్ని కంట్రోల్ చేసి, ఆన్ ద స్పాట్ ఎవరైతే చనిపోయారో లేకపోతే సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కలిసేసి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ, వాళ్ళ హాస్పిటల్ జాయిన్ చేయడం కానీ, వాళ్ళకి కావాల్సిన వాట్ ఎవర్ ఎమర్జెన్సీ థింగ్స్ ఐ వుడ్ హావ్ డన్.
ఓకే. యాజ్ ఎ హ్యూమన్. ఎస్. So acting on the spot for something which is very emergency and which is very critical is what a human being should do. So whatever position మనం ఉన్నా కానీ Hmm. మనకు ఎందుకంటే ఒక ప్రాణం కదా అది. అవును. నథింగ్ ఈజ్ వాల్యుబుల్ దెన్ ఎ లైఫ్. ఎస్, అబ్సల్యూట్లీ. సో ఈ రోజు మనల్ని నమ్మి మన మీద ఎంతో ప్రేమతోటి అంతమంది వచ్చి అంత చేసినప్పుడు అందులో ఒకరికి ఏమైనా అయింది అంటే ఫస్ట్ పర్సన్ మనం ఉండాలి. ఎస్. సిచ్యువేషన్ అప్పటికప్పుడు మనము హ్యాండిల్ చేయగలగాలి. ఎస్. సో దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ లిటిల్. చాలా మంది అంటుంటారు వాళ్ళు అసలు ఫస్ట్ డే సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటారు. బట్ ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఒక టికెట్ 3,000 పెట్టుకొని వెళ్ళారు వాళ్ళు అంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? వెళ్ళడం కరెక్టా తప్పా? ఇప్పుడు వెళ్ళడం ఒక సినిమాని మనం ఎంటర్టైన్మెంట్ గా చూసినప్పుడు వెళ్ళడం తప్పు లేదు. ఎందుకంటే ఎస్. ఎవరు మనకు ఇప్పుడు మనం ఎక్కడో బయటకు వెళ్తుంటాం, ఏదో ఇన్సిడెంట్ అవుతుంది, మరి మనం వెళ్ళకుండా ఉంటే ఇన్సిడెంట్ అయ్యేది కాదని చెప్పేసి మనం వెళ్ళకుండా ఉన్నాం కదా. అవును. సో ఎవరికి వీ నెవర్ నో వాట్ హ్యాపెన్స్. బట్ వెళ్ళినప్పుడు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే చాలా మంచిది. అండ్ డెఫినెట్ గా అది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అది. ఎస్. సో బట్ దానికి డిఫరెంట్ విధాలుగా దాన్ని అందరు జనాలు ఎవరికి పడితే ఎవరి నోట్లో వస్తే అది చెప్పేశారు. కానీ బట్ నార్మల్ గా మన అల్లు అర్జున్ గారు ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు రియాక్ట్ అయితే అసలు ఇదంతా ఏది కాదని చాలా బాగుండేది. వాస్తవం. సింపుల్ అది. ఎస్. సో ఆయన కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించకపోవడానికి కారణం ఏంటి అంటే మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు దీని మీద? దానికి ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇన్ హిస్ మైండ్. బట్ నేనైతే మాత్రం ఫస్ట్ పర్సన్ మీరు వెళ్ళేవారు చేశారు 100%. మామూలుగా పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఆయన చాలా సందర్భాల్లో మొన్న చేసిన ప్రెస్ మీట్ లో కూడా ఆయన వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే అడ్వకేట్స్ వెళ్ళొద్దు అంటున్నారు. అదేనా? బట్ దేర్ మైట్ బి రీజన్స్. ఎస్. బట్ వాట్ ఎవర్ రీజన్స్ మనం యాజ్ ఎ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో మనం వెళ్ళాలి. దట్ ఈస్ వాట్. సో మీరుంటే నాకు తెలిసి మీ క్యారెక్టర్ పరంగా మీరుంటే ఆ రోజు రియాక్ట్ అయ్యేవారు. అసలు ఫస్ట్ అక్కడే సిచ్యువేషన్ అందరిని పంపించేసి నేను మీరే ఉండేవారు పక్క. సో దీనికి ఎవరు నెగ్లిజెన్సీ కారణం అంటారు? నెగ్లిజెన్సీ అనేది ఇప్పుడు స్ట్రైట్ గా తెలుస్తుంది కదా. ఎస్. అంటే ఇప్పుడు అతని మైండ్ లో ఏముందో మనకు తెలియదు. బట్ మనం మాత్రం యాజ్ ఎ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో హ్యూమన్ వాల్యూస్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఆన్ ద స్పాట్ మనం రియాక్ట్ అవ్వాలి. ఎస్. సో దాని తర్వాత చాలా మంది సెలబ్రిటీస్ ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి దీని మీద మీరేమంటారు? కరెక్టేనా? అది అంత అవసరం లేదనిపించింది నాకు. ఎస్. ఎందుకంటే ఆయన వెళ్ళి ఆయన ప్రాబ్లం లో లేకుండే, ఆయన ఒక 100 రోజులు జైల్లో ఏం లేకుండే, జస్ట్ 1 నైట్ వెళ్ళి వచ్చారు అంతే. కొన్ని గంటలు ఉండడానికి కారణం. బట్ ఓకే, ఐ మీన్ యాజ్ ఎ ఫ్రెండ్ అందరూ వెళ్ళి కలిశారు. దట్ ఈస్ నాట్ దిస్ థింగ్. సో ఎందుకు ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళి మిగతా హీరోలు కూడా ఎవరు అంతగా అల్లు అర్జున్ గారిని ఆరాధించిన ఈ హీరోస్ అందరూ సోకాల్డ్ పీపుల్ అందరూ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయిని చూడలేకపోయారు? అందరు ఎవరి ఒకటి అంటే అందరు ఎవరి వర్క్ లో వాళ్ళు ఉంటారు. యాజ్ యాక్టర్ దే ఆర్ ఆల్ బిజీ అండ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? కరెక్ట్. బట్ అట్లా అని చెప్పి అందరు లైన్ కట్టుకొని అక్కడికి వెళ్ళి చూడలేరు కదా. పిల్లోడు ఇప్పుడు వాట్ ఎవర్ హెల్ప్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. యాక్టర్స్ అందరు కూడా కానీ ఒక మోరల్ సపోర్ట్ లేదంటే వాట్ ఎవర్ వేస్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ ఏబుల్ టు హెల్ప్. అలా అని చెప్పి ఇప్పుడు అందరూ వెళ్ళి లైన్ కట్టుకొని వెళ్ళి చూడలేరు కదా. టైం ఉంటే మాత్రం డెఫినెట్ గా వెళ్ళి చూస్తారు, కలుస్తారు. సో చాలా మంది జనాల వ్యూస్ ఏంటంటే అండి, ఒక రాత్రి 6 గంటలు ఉన్న దానికి ఇంతగా జరిగితే అల్లు అర్జున్ గారు పరామర్శించారు. అటువంటిది ఆ అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఆ అబ్బాయి బ్రెయిన్ డెడ్ అయింది అన్నారు. సో అక్కడ దాకా ఎందుకు వెళ్ళలేదు అన్నది క్వశ్చన్ అనమాట. సో ఇది పరిస్థితి. దాని మీద నేను కమెంట్ చేయను. సో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్పెషల్ గా అసెంబ్లీలో దీని మీద ప్రస్తావించడం జరిగింది. దీని మీద మీరేం మాట్లాడతారు? ఆయన దాదాపుగా ఒక విలువైన సమయాన్ని మొత్తం దీని మీద మాట్లాడారు. సో ఆయనకి ఏమన్నా ఇది పర్సనల్ గడ్జ్ ఉందంటారా, లేకపోతే ఆయన అంతసేపు మాట్లాడడానికి కారణం ఏంటి? అసలు నన్ను అడిగితే అంత పెద్ద టాపిక్ అంత మాట్లాడుకుని ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చాలా చేయాల్సింది చాలా ఉంది, డిస్కస్ చేయాల్సింది సొసైటీలో. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నీడెడ్ ఇన్ ద అసెంబ్లీ. బట్ ఆయన నెగ్లిజెన్సీ ఉంది, ఒక 2 ప్రాణాలు పోయాయి అన్న దానికి అందరికి తెలుసు వెళ్ళాయి. కానీ దాని మీద పట్టుకొని ఒక రోజంతా అసెంబ్లీలో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కదండి. ఎట్లా అనుకుంటే పొలిటికల్ ర్యాలీస్ కానీ పొలిటికల్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కూడా చాలా మంది చనిపోతా ఉంటారు. అట్లా అని చెప్పేసి వీళ్ళంతా రెస్పాన్సిబుల్ తీసుకొని చేయరు కదా. సో వాటి మీద అల్లు అర్జున్ గారి మీద ఎందుకు ఇంతగా జరుగుతుందంట? అదే చెప్తున్నా, ఇట్స్ అన్నెసెసరీ క్రియేటింగ్. ఒక సెలబ్రిటీ ఆయన అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు అంతే. రాజకీయాల్ని మార్చాలనా లేకపోతే ఇంకొకరి మీద అదే సమ్ కైండ్ ఆఫ్ డైవర్షన్ అంతే. ఇట్స్ నాట్ నీడెడ్. డెఫినెట్ గా ఒక ఇన్సిడెంట్ అయింది, బ్యాడ్ ఇన్సిడెంట్, దానికి వాళ్ళు చేయాల్సిన హెల్ప్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫస్ట్ ఇమీడియట్ గా అవ్వకుండా తర్వాత వాళ్ళు దే హావ్ గివెన్ దెమ్ గుడ్ కాంపెన్సేషన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. బట్ యా, డెఫినెట్ గా దేర్ వాజ్ టైమ్ ల్యాబ్స్ కొంచెం ఎక్కువైంది. డెఫినెట్ హీ ఆల్సో రియలైజ్డ్. అండ్ తర్వాత అల్లు అరవింద్ గారు వెళ్ళారు, అంతా హెల్ప్ చేశారు, అంతా చేశారు. బట్
ఇప్పుడు దాన్ని పట్టుకొని అసెంబ్లీలో చేయాల్సినంత రక్కస్ చేయాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ బిగ్గర్ ఇష్యూస్ విచ్ ఆర్ దేర్ ఫర్ పీపుల్ అండ్ విచ్ ఆర్ టు బి అడ్రస్డ్. అది చేయాలి కానీ ఇదంతా ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నీడెడ్. సో రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఆల్వేస్ ఆయన ప్రజల పక్షాన మనిషి. ఎందుకంటే ఆయన చాలా ఏ స్థాయి నుంచి ఆయన పైకి వచ్చారో అందరికీ తెలిసిందే. ఆయనంతా ఎలా జరిగిందో అందరికి తెలిసిందే. సో దాని మీద అంత ప్రస్తావించారు. సరే, చాలా మంది కూడా అనౌన్స్ చేసిన 20 లక్షల్లో ఇంతవరకు డబ్బులే ముట్టలేదు, కేసు వాపస్ తీసుకుంటే నేను 20 లక్షలు ఇస్తా అని అల్లు అరవింద్ గారు కామెంట్ చేశారంట. దీనిపైన మీరేమంటారు? అది ఐ డోంట్ నో, దానికి ఫ్యాక్ట్ నాకు తెలియదు కానీ బట్ దే ఆల్రెడీ గివెన్ దెమ్ ఆల్మోస్ట్ పబ్లిక్ గా 1.5 crores ఎంతో ఇచ్చారు. ఓకే, అది చూపించారు కూడా అంతా. దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి చేశారు. ఇచ్చారు. సో టికెట్ ప్రైసింగ్ గురించి ఏం మాట్లాడతారండి? టికెట్ ప్రైసింగ్ అనేది ఇట్ ఈస్ అండర్ డిస్క్రిప్షన్ ఆఫ్ గవర్నమెంట్. అది మన చేతిలో ఉండదు. వాళ్ళు వాట్ ఎవర్ పాలసీ, ఇట్స్ ఎ పాలసీ డిసిజన్. కాబట్టి వాట్ ఎవర్ గవర్నమెంట్ టేక్స్ ఇట్ ఈస్ దేర్ కాల్. సో రేపు వస్తున్న గేమ్ చేంజర్ ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా బెనిఫిట్ షోసే ఉండవు అని చెప్పేశారు. సో దీని మీద వాళ్ళు ఎలా ఇది చేస్తారు? ఒకసారి నో అన్నప్పుడు నోయే కదా, ఇంకా వాళ్ళు ఎవరేం చేయలేరు కదా. గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసినప్పుడు సీఎం పాసెస్ ద ఆర్డర్, దట్ ఈస్ ఫైనల్. ఐ డోంట్ థింక్ ఫిలిం సెలబ్రిటీస్ అందరు కలిసి మేము ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమాలు తీసాము, ఇన్ని 1000 కోట్లు మేము కలెక్షన్ చేసామన్నారు కదా, ఇంత అవసరమా అనేది ఒక పబ్లిక్ డిమాండ్. ఇప్పుడు ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీసాము, మీరు టికెట్ ఎంత పడితే అంత పెంచుకుంటా అంటే ఎలా అని అంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? డెఫినెట్ గా ఇప్పుడు ఎవరు ఫోర్స్ చేయట్లే కదండి. ఎవరు స్తోమత ఉంటే వాళ్ళు వెళ్ళి సినిమా చూస్తారు. వాళ్ళకి నిజంగా అది ఇష్టము, ఆ రోజు ఫస్ట్ షో చూడాలి అంటే ఇప్పుడు మనము టికెట్లు రేట్లు పెంచి పంపిస్తున్నారు. అవును. కానీ ఇంతకు ముందు రోజుల్లో మనం వెళ్ళాలన్నప్పుడు బ్లాక్ లో కొనేవాళ్ళం టికెట్లు. 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు కూడా కొనే రోజులు కూడా ఉన్నాయి మనకి. ఒకప్పుడు బెనిఫిట్ షోస్ కి మామూలుగా మీరు కూడా అంటా ఉంటారు, ప్రజలకి లేదా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ వీళ్ళకు ఫ్రీగా వేసి చూపించే షోస్ అండి. ఇవాళ ఎందుకు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు ఫిలిం సెలబ్రిటీస్ అని అంటారు. దీని మీద మీరేం మాట్లాడతారు? బేసికలీ అదొక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే దే డోంట్ కేర్ అబౌట్ మనీ, దే వాంట్ దట్ మూవీ ఫస్ట్ డే అందరికంటే ముందు చూడాలి అండ్ ఆ ఫీల్ ఉండాలని చెప్పి దే ఆర్ రెడీ టు స్పెండ్. సో వెన్ దే ఆర్ పీపుల్ రెడీ టు స్పెండ్, ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ కదా. మనం ఏమో వాళ్ళని గ్యాంబ్లింగ్ చేసి వాళ్ళ మాయ చెప్పి తీసుకోలేదు. బేసికలీ దే ఆర్ టార్గెటింగ్ ద సెగ్మెంట్ విచ్ ఈస్ రెడీ టు పే ఫర్ ఇట్ ప్రీమియం అండ్ సీ ఇట్. సో ఎవ్రీథింగ్ టుడే ఈస్ బిజినెస్ కదా. అండ్ దాంట్లో చాలా హార్డ్ వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, చాలా మనీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ రాంగ్ అనిపిస్తుంది. వెన్ ద పీపుల్ ఆర్ రెడీ టు పే, ఇట్ ఈస్ హౌ. ఎలా ఒక మధ్యతరగతి కుటుంబంలో 5 మంది ఉంటే 5 మంది కలిసి సినిమాకి వెళ్తే 4000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంటర్వెల్లో స్నాక్స్, ఈ పాప్కార్న్స్ అన్ని ఎంతో కాస్ట్లీ, మీకు తెలుసు. సో దీని మీద మీరేం మాట్లాడారు? డెఫినెట్ గా మధ్యతరగతి కుటుంబం వెళ్ళాల్సి, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ షోకి అయితే వెళ్ళరు కదా. టికెట్ ప్రైజెస్ ఫస్ట్ లో పెంచుతున్నారు, తర్వాత మళ్ళీ నార్మల్ అవుతున్నాయి. సో దే విల్ హావ్ టు వెయిట్ అండ్ గో. ఒక 1 వీక్ తర్వాత వెళ్ళొచ్చు, తప్పే ఉంది. 1 వీక్ తర్వాత వెళ్ళినా కూడా అదే రెగ్యులర్ సీట్ 300 రూపాయలు చార్జ్ చేస్తాను మల్టీప్లెక్స్ లో. ఇంకొన్ని థియేటర్స్ లో 350 రూపాయలు. అదైతే డెఫినెట్ గా ఇట్ ఈస్ ఎ వెరీ సాడ్ థింగ్, అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఒక మధ్యతరగతి కుటుంబం వెళ్ళి మల్టీప్లెక్స్ లో బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఫ్యామిలీతో వెళ్ళి రిలాక్స్ అవ్వాలంటే చాలా కాస్ట్లీ అఫైర్ అది. ఐ డోంట్ నో, బట్ సమ్వేర్ ఇట్ హ్యాస్ టు బి కరెక్టెడ్. కరెక్షన్ అయితే జరగాలి. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఒకప్పుడు ఇంత టికెట్ ప్రైస్ లేకుండా 100 కోట్లు కలెక్ట్ చేశాయి. సో ఇదంతా చేయడానికి మీరేమనుకుంటారు? ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ప్రేరేపితం చేసి సినిమాలకు రప్పించుకోవడం అంటారా, ఎలా అంటారు? డెఫినెట్ గా ఇంతకు ముందు మీరు చూస్తే ఇప్పుడు సినిమా సక్సెస్ అంటే ఎన్ని రోజులు అనుకున్నారు మీరు? ఎన్ని రోజులు ఆడితే సక్సెస్ సినిమా? ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ 1 వీక్ కలెక్షన్. 1 వీక్ అంతే. కానీ ఇంతకు ముందు మనం సెలబ్రేషన్స్ 50 days 50 days సెలబ్రేషన్, 100 days సెలబ్రేషన్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు అది లేదు. ఎందుకని అంతే. ఇక ఇప్పుడు ఏమైందంటే అందరికి ఫాస్ట్ గా అందరికి ఇదైపోవాలి. అప్పుడు ఏం చేసేది, థియేటర్లు ఒకేసారి ఇప్పుడు 1000 థియేటర్ రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు 100 సినిమాలు ఉంటే అన్ని సినిమాల్లో షేర్ చేసి ఒక 100 థియేటర్స్ ఒక మూవీ, 100 థియేటర్స్ ఒక మూవీ, అలా ఉండేది. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు మొత్తం 1000 థియేటర్ ఒకేసారి. సో జనాలు ఒకేసారి వెళ్ళి చూసేస్తున్నారు. సో అన్ని రోజులు ఉండదు కదా ఆడదు. అప్పుడు సినిమా రిలీజ్ అయింది అంటే మాక్సిమం మీకు 50 థియేటర్లు, 100 థియేటర్లు, 150 థియేటర్లు అట్లా ఉంటాయి. సో దట్ ఈస్ వేర్ ద డిఫరెన్సెస్. ఇప్పుడు మీ మిస్టేక్ సినిమా గురించే మాట్లాడదాం. మీకు ఎన్ని థియేటర్స్ ఇచ్చారు? నాకు తెలిసి 150 థియేటర్స్. మీ బడ్జెట్ ఎంత? సినిమా బడ్జెట్ 2 crores. సార్ మీకు వచ్చిన కలెక్షన్స్ ఏంటి? మనం కలెక్షన్స్ అవన్నీ ఇప్పుడు మనం దీంట్లో డిస్క్లోజ్ చేయలేదు. అలానే చిన్న సినిమాల గురించి మాట్లాడుకుంటే చాలా మంది సినిమాలు కోట్లు పెట్టి 2 కోట్లు 3 కోట్లు. మీదైనా డబ్బే, పబ్లిక్ దైనా డబ్బే. సో వీటి మీద మీరేం మాట్లాడారు? డెఫినెట్ గా జనాలు చిన్న సినిమాలకి థియేటర్స్ ఇవ్వకుండా పెద్ద సినిమాలు రిలీజ్ చేసేసి వాటి మీదనే ఫోకస్ చేసేసుకొని చిన్న సినిమాని తొక్కేస్తున్నారు, అది మాట్లాడుతున్నారు కదా. వీటి మీద మీరేమంటారు?
సో ఏమైతుందంటే చిన్న సినిమాలు చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా చెప్పాలి అంటే ఒక చిన్న పచ్చిగా చెప్పాలంటే ఒక బలగం అనే సినిమా వచ్చింది. అవును బలగం అనే సినిమాని నేను రిలీజ్ చేసి ఉంటే ఒక విధంగా ఆడేది. అవును అదే బలగం అనే సినిమాని దిల్ రాజు తీసుకొని దిల్ రాజు ఓపెన్ థియేటర్స్ లో రిలీజ్ చేశారు కాబట్టి ఒక విధంగా. అవును సో సింపుల్ ఇదేంటంటే ఒక ప్రోడక్ట్ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ నా దగ్గర ఉంటది, బట్ ఇట్ ఈస్ ది పర్సన్ హూ ఈస్ ఇంట్రొడ్యూసింగ్ ఇట్ టు ద మార్కెట్ అండ్ హూ ఈస్ టేకింగ్ ఫార్వర్డ్. సో దాని వాల్యూ వేరే ఉంటుంది అలా కాబట్టి జరగాలంటే కూడా అలా సారీ ఇంటరప్ట్ అలా జరగాలంటే కూడా ఒక సినిమాని బయటికి రావాలి, అది ఎందుకు రానియట్లేదు? సినిమాలు బయటికి అయితే వస్తున్నాయి, చాలా వరకు అంతే వస్తున్నాయి, కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి అంటే చాలా వరకు నేను ఫస్ట్ సినిమా నుంచి తేజం నుంచి ఇప్పుడు దాకా నా సినిమాలన్నీ చేసినవన్నీ రిలీజ్ అయ్యాయి. సో బేసిక్ గా ఎక్కడ ఫెయిల్ అవుతారంటే చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి సినిమా తీయాలనే ఒక తపనతో వచ్చేస్తారు, కానీ వాళ్ళ బేసిక్ ప్లానింగ్ కానీ బేసిక్ ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయిపోతారు. సో ఒకవేళ ₹1 కోటి సినిమా తీయాలనుకుంటే 1 crore లో సినిమా చేయాలి అనుకొని వచ్చినప్పుడు ఆ 1 crore తోటి వస్తాడు, కానీ ఎనీథింగ్ దట్ వి డూ ఇట్ మైట్ ఎక్సీడ్, డెఫినెట్ గా ఎక్సీడ్ అవుతుంది ప్లానింగ్ లేకుంటే. సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేక ప్లానింగ్ లేక సినిమా స్టార్ట్ చేస్తారు, అది కరెక్ట్ గా 1 crore అనగానే హాఫ్ సినిమా అవుతుంది, ఎందుకంటే వీళ్ళు ప్లాన్ చేసుకోరు సరిగ్గా. చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. హాఫ్ సినిమా అయ్యేసరికి ఏమైతుంది, సగంలో అయిపోద్ది. తర్వాత మళ్ళీ సినిమా చేయాలి అంటే మొత్తం అటు తిరుగుతా ఇటు తిరుగుతా అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తారు, మళ్ళీ అప్పు సప్పు తెచ్చి మళ్ళీ 50 లక్షలు తెచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అలా తీసుకొచ్చేసి దాన్ని ఎటో చేసి సినిమా కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు సినిమా కంప్లీట్ అయిన తర్వాత మేజర్ గా చేయాల్సింది ఏంటి, పబ్లిసిటీ. రిలీజ్ కంటే ముందు పబ్లిసిటీ చేయండి, సినిమా జనాల్లో వెళ్ళదు. సో అట్లా మీరు చూస్తున్న రామసూర్ గానీ నా మిస్టేక్ గానీ అన్ని మేము సినిమా బడ్జెట్ ఒకటైతే దాన్ని ఆల్మోస్ట్ అదే ఈక్వల్ బడ్జెట్ మేము పబ్లిసిటీ కూడా పెట్టాం. సో అప్పుడే ఆ లెవెల్ ఆఫ్ రీచ్ కానీ ఆ లెవెల్ ఆఫ్ లోపల జనాల్లో వెళ్ళడం కానీ ఉంటది, అప్పుడే మీకు థియేటర్స్ కూడా వస్తాయి, అప్పుడే ఓటీటీ వాడు కూడా కొంటాడు సినిమా. అంటే ఇవన్నీ చూస్తారు కదా వీళ్ళు పబ్లిసిటీ చేశారా లేదా. సో అక్కడ ఏమైతుందంటే సినిమా అంతా చేసేస్తారు, వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు ఉండవు రిలీజ్ చేయడానికి, పబ్లిసిటీ చేయడానికి, కనీసం ఒక యాడ్ ఇవ్వడానికి కూడా పైసలు ఉండవు. యాంకర్ రవి కూడా ఇలాగే జరిగింది అనుకుంటా, లవ్ స్టోరీ అన్న సినిమా తీసాడు గుర్తుందా, యాంకర్ రవి ఇలాగే సేమ్ జరిగింది. సో ఇట్లా కొన్ని వేల సినిమాలు ఉన్నాయి, మీరు వెళ్ళి ప్రసాద్ ల్యాబ్ లో చూస్తే కొన్ని వేల సినిమాలు అలా పడి ఉన్నాయి. సరే సార్, కొన్ని మంచి సినిమాలు కూడా ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తమిళ్లో తీసుకుంటే నా ఫ్రెండే ఉన్నారు పాండ్యన్ అనేసి, ఆయన ఒక సినిమా తీసాడు 70 లక్షలు పెట్టి, ఆయన రిలేటివ్ అనమాట. తీస్తే అది కరెక్ట్ గా నెల రోజులు ఆడిన సినిమా 6 కోట్లు వసూలు చేసింది. కంటెంట్ లేదన్నా కంటెంట్ ఉందన్నా ఉంటేనే కదా వస్తుంది, డిఫరెంట్ కంటెంట్ ఉంటే వస్తుంది, రైట్? ఇప్పుడు తెలంగాణలో చాలా మంది సినిమాలు తీస్తా ఉన్నారు, చాలా మంది సినిమాలు తొక్కేస్తున్నారు, రానిట్లే అంటున్నారు. దిల్ రాజు గారు కూడా ఒకప్పుడు ఆయన ఒక మాట అనేవారు, ఎప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయలేదండి, నాకు వెళ్ళడానికి ఒక దారి చూపించారు, నేను అలా పైకి వచ్చాను. చాలా మంది కూడా దారి కోసం వెయిట్ చేస్తున్నారు కదా, దాని మీద మీరే మాట్లాడుతున్నారు. బేసిక్ గా ఎవరు ఇక్కడ మనకి దారి చూపారండి. దిల్ రాజు గారు చెప్పినట్టు మనం చూసుకోవాలి, మనం కాంటాక్ట్స్ పెంచుకోవాలి, ఏ విషయంలో అయినా అంతే కదా. అది ఎనీ బిజినెస్ యూ టేక్, ఎనీథింగ్ యూ టేక్ ఇన్ లైఫ్, ఎవరో ఎందుకు వచ్చి చేస్తారు మన కోసం, మనం వెళ్ళి దిల్ రాజు గారినో లేదంటే ఇంకెవరినో కూర్చొని వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళకి మన కంటెంట్ చూపించి డెఫినెట్ గా బాగుంది అంటే వాళ్ళు తీసుకుంటారు, టేకప్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ గుడ్ నెట్వర్కింగ్ దట్ యూ డూ అండ్ హౌ డిఫరెంట్లీ యూ ప్రెజెంట్ యువర్ ప్రోడక్ట్ అనేది ఇంపార్టెంట్. సో కమింగ్ టు అవర్ స్టార్, సో మీరు ఫ్యాన్ అనుకుంటాను ఆయన బాగా. సో డీసీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రైట్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో ఆయన అల్లు అర్జున్ గారి టాపిక్ మీద చాలా లేట్ గా స్పందించారు, దీనిపై మీరే మాట్లాడు. సమయం వచ్చినప్పుడు స్పందించుంటారు ఆయన, అంతేగాని మనం టైం ఎవరైనా కానీ ఈజ్ అ డిప్యూటీ సీఎం కదా, అండ్ హీ హాస్ హిస్ ఓన్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్, ఇట్స్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్. సో ఆయన ప్రయారిటీస్ బట్టి ఆయన టైం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుంటారు. గోడితో పోయి గొడ్డల్లాగా తెచ్చుకున్నాను. సో బేసిక్లీ నేను ఇంత ముందు చెప్పింది కూడా అదే కదా, ఇట్స్ సింపుల్ మ్యాటర్, దాన్ని అనవసరంగా ఒక పెద్ద ఇది చేసుకున్నారు. సో మనం యూట్యూబ్ ఓపెన్ చేసింటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఒక 1 వీక్ వరకు అల్లు అర్జున్ న్యూస్ వచ్చేది, ఇప్పుడు కనీసం యూట్యూబ్ లో ఎక్కడ కూడా రావట్లేదు. దీనిపై మీరేం మాట్లాడతారు? సెటిల్ అయిపోయింది అంటారా వాళ్ళ ఫ్యామిలీ? ఇప్పుడు డెఫినెట్ గా మ్యాటర్ అంతే, ఇప్పుడు మాట్లాడారు, తర్వాత దిల్ రాజు గారు వీళ్ళందరూ వెళ్ళి కలిసి ఇష్యూ అసలు ఏమైతుంది అంతా మాట్లాడారు, అన్ని చెప్పారు. సో బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటారు, అండ్ వాళ్ళు వెళ్ళి కూడా హెల్ప్ కూడా చేశారు కదా అందరికి. ఐ మీన్ దే హావ్ గివెన్ సమ్ 1.5 crores ఫర్ ద ఫ్యామిలీ అండ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్. సో ఐ థింక్ ఇంకా దీని మీద అనవసరంగా ఎక్స్టెండ్ చేయడం కూడా కరెక్ట్ కాదని. సో ఎక్స్టెండ్ ఇస్ డిఫరెంట్, అండ్ అక్కడ జరిగే సినారియో సార్, ఇప్పుడు హాస్పిటల్లో ఆ అబ్బాయి సార్ మాట్లాడకూడదు, తెలియదు అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఉండదు, తెలియదు, బ్రెయిన్ డెడ్ అన్నారు, బట్ ఇంతవరకు అబ్బాయిని మనం చూపించలేదు, దాని మీద బులెటిన్ కూడా రాలేదు. సో దీన్ని ఎలా మనం తీసుకోవచ్చు, పబ్లిక్ కూడా ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు అదొక డిఫరెంట్ ఇష్యూ అండి, అది ఆల్రెడీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఇప్పుడు మన చేతిలో ఉండవు, వాళ్ళు డాక్టర్స్ ఏం చేయాలో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్, ఫైనాన్షియల్ సపోర్ట్ అన్ని ఇస్తున్నారు. సో అండ్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ న్యూస్ దట్ ఈస్ టు బి ఫాలోడ్ విత్ ద పీపుల్ కదా. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నాయి.
అవును. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్ దేర్ ఓన్ దిస్ థింగ్. సో మీరు బీయింగ్ ఇన్ బీజేపీ Hmm. ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ గా మొన్నటి వరకు ఈటెల గారికి వస్తుంది అన్నారు. సో మీకు అందరూ బాగా తెలుసు, అరవింద్ గారు కానీ సంజయ్ గారు కానీ. సో మీకు తెలిసి ఎవరికి ఇస్తున్నారు అనుకుంటారు? మనం అంత పెద్దవాళ్ళం కాలే కదా ఇప్పుడు ఎవరికి ఇస్తారు అని చెప్పడానికి. బట్ డెఫినెట్ గా పార్టీ ఏది చేసినా గానీ ఒక అన్ని చూసుకొని అన్ని విధాలుగా చూసే చేస్తారు. సో ఎందుకంటే పార్టీ ఇప్పుడు ఈజ్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు చూడాలంటే చెప్తే మీరు ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఇండియా అంతా చూస్తుంది కూడా బీజేపీ వైపే చూస్తుంది. అవును, దేశం బాగుపడాలన్నా మనం 100%. సో డెఫినెట్ గా పార్టీ అన్ని విధాలుగా సూటబుల్ క్యాండిడేట్ చూసి సర్వే చేసి ఇస్తారు. మీకు అక్కడ గ్రౌండ్ రియాలిటీలో మీకు అక్కడ చాలా మంది సర్కిల్ ఉంది. ఆ గ్రౌండ్ లో కూడా నేను కనుక్కున్న కొన్ని మండలాల్లో కానీ కొన్ని పల్లెటూళ్ళలో కానీ కూడా చాలా మంది మీ పేరు మాట్లాడారు. దాని తర్వాత ఎందుకు దాన్ని ఒత్తేసి పెట్టారు? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు? మళ్ళీ దేని గురించి అంటారు? మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు సో దాని విషయం నేను మాట్లాడు. ఇప్పుడు మీకు తెలిసి రాజకీయాల్లో ఇప్పుడు ఎవరికి ఇస్తారు అనేది మీరు ఇప్పుడు చెప్పారు కదా దాని మీద. సో మీరు అంత ఇదిగా ఉండి కూడా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు స్ట్రాంగ్ గా? బేసిక్లీ యూ నో ద గ్రౌండ్ రియాలిటీ అండ్ గ్రౌండ్ రిపోర్ట్ ఆఫ్ ద పబ్లిక్. డెఫినెట్ గా మేము మమ్మల్ని ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా మా దగ్గర. తీసుకున్నప్పుడు డెఫినెట్ ఎవరు వస్తే బాగుంటది అంటే అందరి దగ్గర కూడా తీసుకుంటారు. పార్టీ కూడా అంతా చూస్తుంది, ఎక్స్పీరియన్స్ చూస్తుంది, ఎంతమంది పీపుల్ తో ఎంత కెరిస్మా ఉంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ దే విల్ కన్సిడర్ టు గివ్ ఏ పార్టీ ప్రెసిడెంట్. అండ్ దేర్ ఆర్ బిగ్గర్ పీపుల్ హూ విల్ టేక్ ద డెసిషన్. కాబట్టి దేవరకొండలో మీ అన్నయ్య గారి పేరేంటండి? బీజేపీ నుంచి లాలు గారు. సో ఆయన సపోర్ట్ మీకేం లేదా? ఉంది, ఎందుకు ఉండదు. సో మీ గురించి కానీ అక్కడ ప్రస్తావించడం ఎవరు జరగలేదు? సెంట్రల్ వరకు మీకు బాగా సపోర్ట్ ఉంది కదండి అవును బీజేపీలో. ఎందుకు ఆయన మీ గురించి మాట్లాడి ఎందుకు మిమ్మల్ని పుష్ చేయలేకపోయారు స్టేట్ లో? అంటే ఇక్కడ రాజకీయాల్లో ఎట్లుంటదంటే అన్ని విధాలుగా చూస్తారు. మనం పుష్ చేయడం అనేది మన ఒకరి. సో పార్టీ సర్వే చేసింది, పార్టీ చూసింది. అండ్ ఒకటి ఏంటంటే నేను రాజకీయాల్లో వచ్చి కొంచెం ఆల్మోస్ట్ 2 months 3 months ముందే జాయిన్ అయ్యా పార్టీలో. సో మేబీ దే వుడ్ హావ్ థాట్ ఈయన ఫ్రెషర్ కదా, ఇప్పుడే కదా. లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హూ ఆర్ మోర్ ఇది రాజకీయాల్లో ఇంకా ముందున్నారని చెప్పేసి ఆలోచించవచ్చు. కాబట్టి నాకు దే వుడ్ హావ్ థాట్ ఓకే ఈయనకి టైం ఉంది ఇంకా, అందుకని చెప్పేసి కిషన్ రెడ్డి గారు దాదాపు మీరు గంట స్పెండ్ చేశారు. దానిపై మీరేం మాట్లాడతారు? అదే నేను అవకాశం ఇవ్వండి అంతా, నేను ఈ మార్పు ఇది తీసుకొస్తా. బేసిక్ గా వాట్ ఆల్ వీ కెన్ డూ అనేది మనం మాట్లాడతాం కదా, చాలాసేపు చర్చించడం జరిగింది. థ్యాంక్స్ అండి, ఇట్ వాస్ వండర్ఫుల్ మీటింగ్ యూ. మీరు మీ సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. Well, this is your JP signing off. Please do subscribe 100 TV News that matters. Thank you.